ఓడిద్దాం మనుస్మృతిని, ఓడిద్దాం మనువాదాన్ని, ఓడిద్దాం మనుస్మృతిని, ఓడిద్దాం మనుస్మృతిని. కామ్రేడ్ రాజ్దాదా ఆయన భౌతికంగా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ఒక గొప్ప ఆశయంతో ఉన్నతమైనటువంటి పార్టీ క్రమశిక్షణతోటి తన జీవితాంతం ప్రజల కోసమే జీవిస్తా ప్రజా విముక్తిని సాధిస్తా అనే శపథంలోనే విప్లవ ద్రోహులు, విప్లవ ప్రతిఘాతకులు, మనవాద తొత్తులు మోడీ అమిత్ షాల సంకనాకటోళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో పట్టుబడి చిత్రహింసలకు గురయ్యి ఛత్తీస్గఢ్ అడవుల్లో చెట్టకు కట్టి ఆయన శరీరంలో 3 తూటాలను దించి ఒక భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఆయన పోస్ట్ మార్టం చెందినటువంటి వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఎంత దగ్గరగా పాయింట్ బ్లాంక్లు పెట్టి ఆయనని చంపిననేది మనకు అర్థమవుతుంది. ఒక బూటకపు ఎన్కౌంటర్ని చూయించడానికి ఆఖరికి ఆయన ముంజేతి మీద కూడా తూటాలతోటి కాల్చినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఆ వీడియో చూస్తే మనం ఎవ్వరం నిద్రపోం, మనకు నిద్ర పట్టదు. మరి ఆ విధంగా చంపినటువంటి ఓడి అమిత్ షా, ఓడి నరేంద్ర మోడీ, నువ్వు ట్వీట్లు పెడతావు, నువ్వు విందులు చేసుకుంటావు, నువ్వు వినోదాలు చేసుకుంటావు, మరి ఏం సాధిస్తావు? నువ్వేం సాధించగలుగుతావు? నువ్వేం సాధిద్దామని ఖాతా రామచంద్రారెడ్డిని అత్యంత కిరాతకంగా ఆయనని ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయ్పూర్లు పట్టుకొని పిరికి పందల్లాగా చంపడం ఒక గొప్ప అనుకుంటున్నారా? ఏమో సాధించిన అనుకుంటున్నారా? నీ వేల బలగాలు, నీ లక్షల బలగాలు ఖాతా రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేక చివరికి ఆయన నుంచి ఒక్క సమాచారం కూడా రాబట్టలేక నీ సంకరాకిరోళ్ళు, నీ ఉచ్చదాగటోళ్ళు, నీ పాదాలకు మొక్కటోళ్ళు, పెట్టుబడిదారుల దగ్గర, మనువాదుల దగ్గర తుపాకులని పెట్టినోళ్ళతోటి సమాచారం తీసుకొని చంపడం అంత పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పెద్ద గొప్ప పని చేస్తా అనుకుంటున్నావా? నీకు దమ్ముంటే ఛత్తీస్గఢ్లో 5వ షెడ్యూల్ అమలు చేయండి. నీకు దమ్ముంటే భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూళ్లలో
10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 14% భూభాగమైనటువంటి ఆదివాసీ ప్రాంతమైనటువంటి 5వ షెడ్యూల్ని అమలు చేయండి. మోడీ అమిత్ షాలారా, మీకు దమ్ముంటే, మీకు శుక్రచరం ఉంటే, మీకేమైనా బుద్ధి ఉంటే, మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీకు 5వ షెడ్యూల్ అమలు చేయండి. 5వ షెడ్యూల్ ఏం చెప్తున్నది? ఇదే రామచంద్రారెడ్డి గత 30 సంవత్సరాలుగా అదే అడిగిండు. వాళ్ళ చిరక పలుకులు భక్తా ఉన్నాడు వాసుదేవరావు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర హోమ్ మినిస్టరు 5-6 షెడ్యూల్ అమలు చేస్తా అని ఆయన హామీ ఇచ్చిందట. ఆయన ప్రకటిస్తా ఉంటాడు. ఇవాళ పాలకుల ఏజెంట్లు పాలకులకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారినటువంటి ఈ విప్లవ ద్రోహులు, విప్లవ ప్రతిఘాతకులు, ఓ వేణుగోపాలరావు, ఓ వాసుదేవరావు, మీరేం చెప్పిండు? 20 ఏళ్ల క్రితం ఏం చెప్పిండు? 30 ఏళ్ల క్రితం ఏం చెప్పిండు? 40 ఏళ్ల క్రితం ఏం చెప్పిండు? 10 సంవత్సరాల క్రితం ఏం చెప్పిండు? లొంగిపోయిన నక్సలైట్లు జీబులు తీసుకుంటే, ట్రాక్టర్లు తీసుకుంటే, డీసీఎంలు తీసుకుంటే వాటిని తరగబెట్టమన్నారు. లొంగిపోయిన విద్రోహులైనటువంటి ప్రతిఘాతకులైనటువంటి వాళ్ళ ఆస్తులని స్వాధీనం చేసుకోమన్నారు. వాళ్ళు లొంగిపోతే, వాళ్ళకి ట్రాక్టర్లు తీసుకుంటే, వాళ్ళు డీసీఎం తీసుకుంటే, వాళ్ళ కమాండర్ జీపులు తీసుకుంటే, వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు ఏవేవో తీసుకుంటే, ఓ వేణుగోపాలరావు నువ్వు తీర్మానం చేయలేదా? మరి అట్లా తీర్మానం చేసి వాళ్ళందరి యొక్క ఆస్తులు ధ్వంసం చేయమని, వాళ్ళు స్వాధీనం చేసుకోమని మాట్లాడిన నువ్వు ఈరోజు నీ ఆస్తి కాదు, నీ సంపద కాదు, ఆ తుపాకులను తీసుకుపోయి ఎట్లా చెప్తావు? అది ఎవరబ్బ సొత్తు అనుకున్నావు? ఎవరి ఆస్తి అనుకున్నావు? ఎవరు సంపాదించింది అనుకున్నావు? ఛత్తీస్గఢ్ ఆదివాసీల చెమట చుక్కల రెక్కల కష్టం ఆ తుపాకులవి. నీ కాదు, నీ అప్పు సొత్తు కాదు, నీ మనువాద సొత్తు కాదు, నీ అమిత్ షా మోడీల సొత్తు కాదు. మరి వాళ్ళ సొత్తు కానప్పుడు ఒకనాడేమో పొట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం దళితులు, బహుజనులు, గిరిజనులు లొంగిపోయి బయటికి వస్తే వాళ్ళు తీసుకున్న జీవులను తరగబెట్టమన్నావు, ట్రాక్టర్లను తరగబెట్టమన్నావు, డీసీఎంలను తరగబెట్టమన్నావు, వాళ్ళు తప్పమన్నావు కదా, వాళ్ళు శిక్ష చేయమన్నావు కదా. మరి ఇవాళ అదే అమరవీరుడా లేకపోతే మాజీ నక్సలైట్లు ఇవాళ అడుగుతా ఉన్నారు, ఓ వేణుగోపాల్, ఓ వాసుదేవరావు, నీవు మాకు శిక్ష చేయమన్నావు కదా, మరి నీకెవరు శిక్ష చేయాలి? నీకెట్లా శిక్ష చేయాలి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తావు వేణు అండ్ వాసు? మీరేం సమాధానం చెప్తారు? ఇవాళ మావోయిస్టు పార్టీ త్యాగాల్లో మా అందరి భాగస్వామ్యం ఉంది. మేము కూడా మా ప్రాణాలొడ్డి మేము విప్లవోద్యమం కోసం పనిచేస్తాం. మేము చేతుల్లో బాంబులు పేర్చే చావు బతుకుల్లో కూడా శత్రువుకు లొంగకుండా, శత్రు యొక్క పాదాలకు మొక్కకుండా, ఒక్క రహస్యం చెప్పకుండా మేము మా బతికేందో బతుకుతా ఉన్నాం, అనారోగ్యంతో బతుకుతా ఉన్నాం. మా శరీరాల్లో ఆపరేషన్ చేసుకొని, ప్లేట్లు పెట్టుకొని, స్టూలు పెట్టుకొని, నడవలేక, నిలబడలేక, కూర్చోలేక చావు బతుకుల్లో ఈరోజు మేము బతుకుతా ఉన్నాం. నీకేమైందా? నీకేం ముట్టింది రోగం? నీకేమైంది మరి అట్లా చేయడానికి? ఇవాళ సిగ్గు లేదా నీకు? ₹1,00,00,000 తీసుకొని నువ్వు లొంగిపోయినప్పుడు, నువ్వు కచ్చరీలో లొంగిపోయిన కాడా
పారిశ్రామికవేత్తలు పిలుస్తావా నువ్వు? పారిశ్రామికవేత్తల సమాజంలో నువ్వు లొంగిపోతావా? సిగ్గుందా నీకేమన్నా? నీకు చరం ఉందా నీకో? మరి ఆ రోజు మేము లొంగిపోయినప్పుడు, మేము మేము సమాజంలో బతకడానికి వచ్చినప్పుడు, అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉండి ఇక బతకలేమని మేము బయటకు వచ్చినప్పుడు మరి మా మీద తీర్మానాలు చేస్తావు కదా, మా మీద నువ్వు తీర్మానాలు చేస్తావు కదా, చంపండి అన్నావు కదా, కొట్టండి అన్నావు కదా, ఆస్తులు స్వాధీనం చేసుకోమన్నావు కదా. మరి ఈరోజు నీ తీర్మానాలన్నీ మర్చిపోయినావా? ఈ తీర్మానాలన్నీ మర్చిపోయినావా? నేను అప్పుడే మర్చిపోయినావా? అప్పుడే కాయలు తప్పినవా? అప్పుడే సోయి తప్పినవా? మీ అమ్మ విప్లవోద్యమానికి ఆ మధురమ్మ ఒక అమ్మ. ఆ అమ్మకి గొప్పగా నువ్వు రాసుకున్నావు కదా లేక, ఒక్క అక్షరం, ఒక్క పేజీ, ఒక్క వాక్యానం, ఒక్క పేర, ఒక్క లైను, ఒక్కసారి నీకు సిగ్గుంటే, నువ్వు మనిషి అయితే, నీకు మనస్తా ఉంటే ఆ తల్లికి కూడా ద్రోహం చేస్తావా? విప్లవ పార్టీ కంటే, విప్లవోద్యమాని కంటే, విప్లవ సహచరుల కంటే ద్రోహం చేస్తావు. తల్లికి కూడా ద్రోహం చేస్తావా? ఇదేనా నీ మనవాదం చెప్పేది? ఇదేనా నీ మనస్ఫూర్తి చెప్పేది? ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి రాజకీయాలు? ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. విప్లవకారులు అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇట్లా తయారైతుంటే ఎట్లా అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక మంది అమరుల తల్లిదండ్రులు, అమరుల యొక్క కుటుంబ సభ్యులు ఇవాళ మా గల్లాలు పట్టుకొని అడుగుతా ఉన్నారు. విప్లవం అంటిరే, ప్రజా విముక్తి అంటిరే, విప్లవం వచ్చినంటిరే. అమరుల త్యాగాలు వృధా కావంటివి కదా, మరి ఏమైతున్నాయని ఇక్కడ మమ్మల్ని గల్లాలు పట్టుకొని అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తావు వేణువాసం? ఇంకా సిగ్గు లేకుండా, శరం లేకుండా, ఏ విలువ లేకుండా ఈయన ఏ విలువ పెడతా ఉన్నాడు. విజయ్ శర్మ అట ఏదో చేస్తా అన్నాడట, మోడీ అట ఏదో చేస్తా అన్నాడట. ఎందుకు ఈ చెరక పలుకులు? ఎందుకు ఈ బతుకు బతికి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఎవరి కోసం బతుకుదాం అనుకుంటున్నారు? కాబట్టి విప్లవోద్యమం ఒక్కరితోటైనా బతికే ఉంటుంది. అందరూ పోయినా కానీ ఆ భావజాలాన్ని ఎవ్వరు చంపలేరు. ఇక్కడ మేమందరం చంపబడ్డా, చచ్చిపోయినా విప్లవోద్యమాన్ని ఎవరు ఆపలేరు. విప్లవం అనేది తూర్పున ఉదయించే సూర్యుడు. అది ఎంత వాస్తవమో భారతదేశంలో తిరుగుబాట్లు అనేవి, ఉద్యమాలు అనేవి అంతే వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మతి భ్రమించకుండా ఇప్పటికైనా ద్రోహాలకి ఇంకా పాల్పడకుర్రి. కనీసం ఈ తెలంగాణ గడ్డ ఇటువంటి వాళ్ళని చూడడానికి ఇష్టపడతలేదు. తెలంగాణ పల్లెలు, తెలంగాణ తల్లులు, ఓరి చూలారా, ఓరి వేణుగోపాలరావు, ఓరి వాగ్దేవరావు, చచ్చిపోండ్రా మీరు, ఆ ఇంద్రావతి పడి చచ్చిపోండ్రా, ఆ గోదావరిలో పడి చచ్చిపోండ్రా అని శాపనార్థాలు పెడతా ఉన్నారు. మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విప్లవ శ్రేణులారా, మన చుట్టే విప్లవ ద్రోహులు ఉంటారు. పరా హుషార్, జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టే ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్రసాని పాత్ర పోషించాలి. భారతదేశ విప్లవానికి ఒక తల్లికి
మంత్రసాని ఎట్లనైతే ప్రసవించే బిడ్డ కాడుంటుందో విప్లవకారులు ఆ విధంగా ఉండాలి. కానీ దయచేసి ఇప్పటికైనా మన ఏమేమి ఎవరు భయపడవద్దు, ఏమేమి బెదరాల్సిన అవసరం లేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఇగో వీళ్ళ ఆశయాలు ఉంటాయి, వీళ్ళు చనిపోలేదు. దయచేసి ఎవ్వరు కూడా రామచంద్రారెడ్డి చనిపోయిండు అనే పదాలు వాడకుర్రి. వాళ్ళు చనిపోలే, వాళ్ళకి చావు ఉండదు. మనం చనిపోతాం, మనలాంటి వాళ్ళని చనిపోతాం, కానీ వీళ్ళు చనిపోరు, వాళ్ళకి చావు ఉండదు వాళ్ళకి. కాబట్టి దయచేసి వాళ్ళ ఆశయాల్లో మనం అందరం ముందుకు పోదాం. మన చుట్టూ ఉన్నటువంటి కోవట్లని విప్లవ ద్రోహులని పసిగట్టుకుంటూ ముందుకు పోదామని, విప్లవం జయిస్తుందని మరోసారి శపథం పొందామని ఈ అవకాశం ఇచ్చినటువంటి బంధుమిత్రుల కమిటీకి ఉద్యమాభివందనాలు.